ఐపీఎల్ మెగా వేలంలో కొంతమంది క్రికెటర్లకు కాసుల వర్షం కురుస్తోంది. మరికొంతమంది ప్లేయర్లకు తీవ్ర నిరాశ మిగుల్చుతోంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండో రోజు ప్రారంభమైన ఐపీఎల్ వేలంలో పలువురు విదేశీ ప్లేయర్లకు నిరాశ ఎదురైంది. ఇంగ్లాండ్ ప్లేయర్ శామ్ కరణ్ ను 2.4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. గత సీజన్లో శామ్ కరణ్ పంజాబ్ కెప్టెన్ గా పనిచేశారు. కివీస్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ గ్లెన్ ఫిలిప్ ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. అలాగే అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శార్దుల్ ఠాకూర్ అన్సోల్డ్ గా మిగిలారు. ఇక డూప్లెసీ 2 కోట్లకే ఢిల్లీ సొంతం చేసుకుంది. నిన్నటి వేలంలో పంత్, శ్రేయస్ అయ్యర్ రికార్డు ధరకు అమ్ముడుపోయారు. మరిన్ని డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, ఐపీఎల్ వేలంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రవంతి, ఐపీఎల్ ఫ్యాన్స్ మెయిన్గా ఈ మూమెంట్స్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్ మెగా ఆక్షన్లో నెక్స్ట్ 5 years ఎవరు కంటిన్యూ అవ్వబోతున్నారు, ఏ టీమ్స్లో కంటిన్యూ అవ్వబోతున్నారు అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఉన్నారు. అండ్ నిన్న ఇవాళ చూసుకున్నట్లయితే ఐపీఎల్ మెగా ఆక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది దుబాయ్లోని జెడ్డాలో. అండ్ మనం జనరల్గా మాట్లాడుకుంటే మొత్తం 577 ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇందులో 367 ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ 210 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా దీనికి ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇందులో 10 టీమ్స్లో మొత్తం ప్రతి ఒక్క టీంకి వాళ్ళ పర్స్లో 120 crores అయితే ఉంటాయి. అండ్ ఒక్కొక్క టీం వచ్చేసి మినిమం 18 players టు మ్యాక్సిమం 28 players వరకు వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అందులో మ్యాక్సిమం 8 ఓవర్సీస్ ప్లేయర్స్ మాత్రమే ఉండాల్సిన కండిషన్స్ ఉన్నాయి. అండ్ నిన్న చూసుకున్నట్లయితే నిజంగా చాలా ఎక్స్పెక్టేషన్స్, ఎవరెవరు హై బిడ్లో వెళ్తారు ఇవన్నీ ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ చాలామంది అనలిస్టులు కూడా వీళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పారు. కానీ కొన్ని అనుకున్నట్టే జరిగాయి, కొన్ని మాత్రం ఊహించని సిచ్యువేషన్స్ మనం చూసాము. యాజ్ యూజువల్ రిషబ్ పంతే హైయెస్ట్కి వెళ్తాడు అని అందరూ అనుకున్నట్లుగానే రిషబ్ పంత్ 27 crores లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ కాదు, కేఎల్ రాహుల్ హైయెస్ట్కి వెళ్తాడు రిషబ్ పంత్ తర్వాత అని అనుకున్నారు అందరూ. కానీ శ్రేయస్ అయ్యర్ 26.75 crores పంజాబ్ తనని కొనుక్కోవడం జరిగింది. అండ్ ఇది అన్ఎక్స్పెక్టెడ్. వెంకటేష్ అయ్యర్ని కేకేఆర్ 23.75 crores వాళ్ళు తీసుకోవడం అనేది ఈవెన్ వెంకటేష్ అయ్యర్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అలాంటి ఒక బిడ్ అయితే వెంకటేష్ అయ్యర్ మీద జరిగింది. అండ్ హర్షదీప్ అండ్ యూజీ చాహల్ వీళ్ళిద్దరిని పంజాబ్ 18 crores తీసుకుంది. జనరల్గా పర్స్లో చూసుకుంటే వాళ్ళు రీటైన్ కొంతమంది ప్లేయర్స్ని, అన్ని టీమ్స్ వాళ్ళ పాత ప్లేయర్స్ని కొంతమందిని రీటైన్ చేసుకున్నారు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఎక్కువ మంది ప్లేయర్స్ని రీటైన్ చేసుకోలేదు. సో వాళ్ళ పర్స్లో 110 crores వరకు ఉంది. సో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఉంది ఎవరెవరిని తీసుకోవాలని. యాజ్ యూజువల్ పంజాబ్ చాలా మంచి బిడ్స్ అయితే నిన్న చేయడం జరిగింది. అండ్ ఓవర్సీస్లో చూసుకుంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్సీస్ ప్లేయర్ ఎవరంటే జాస్ బట్లర్ 15.75 crores గుజరాత్ టైటన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్క్యాప్డ్ ప్లేయర్ వచ్చి రసిక్ దార్ని ఆర్సీబీ 6 crores తీసుకుంది. మెయిన్గా మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకోవాలి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు వాళ్ళ ప్లేయర్స్ని చాలా ఎంకరేజ్ చేస్తుంటారు. వాళ్ళని ఎవరన్నా ఏదన్నా అంటే అస్సలు తీసుకోలేరు. అండ్ వరల్డ్లోనే అంత మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఆర్సీబీ నిన్న అయితే చాలా ఇన్యాక్టివ్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే కేఎల్ రాహుల్ని ఆర్సీబీ తీసుకుంటుంది అని వాళ్ళ ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఆర్సీబీకి కెప్టెన్ లేరు కాబట్టి. కానీ ఆర్సీబీ కేఎల్ రాహుల్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం అనేది కొంతవరకు ఎక్కడో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. అండ్ మంచి బిడ్స్ అయితే ఆర్సీబీ నిన్న తీసుకోలేదండి. ఈరోజు ఎలాంటి బిడ్స్ తీసుకుంటారు అని అయితే ఒక ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ ఇంకొక మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇద్దరు ప్లేయర్స్ని అయితే నిన్న తీసుకోవడం, మెయిన్ ప్లేయర్స్, ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్. మహమ్మద్ షమీ మనకు తెలుసు లాస్ట్ వరల్డ్ కప్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించారో. ఈ మధ్య ఇంజురీ కన్సర్న్స్తో లాస్ట్ ఐపీఎల్ ఆడలేదు. అండ్ ఈ మధ్యలో కూడా గ్యాప్ వచ్చింది. కానీ షమీ మీద నమ్మకంతో 10 crores పెట్టారు. అండ్ ఇషాన్ కిషన్ మనకి లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో 3rd ప్లేస్లో ఎవరు ఆడతారు అనేది లాస్ట్ వరకు మనకి పెద్దగా అర్థం కాలేదు సన్ రైజర్స్ హైదరాబాద్లో. సో ఈసారి ఇషాన్ కిషన్ని 3rd ప్లేస్లో ఆడించడం కోసం 11.25 crores పెట్టి తీసుకోవడం జరిగింది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పకడ్బందీగా ప్లాన్ చేసి వీళ్ళు ఈ ప్లేస్లో ఫిట్ అవుతారు అని పర్ఫెక్ట్గా వాళ్ళని జడ్జ్ చేసి తీసుకుంటున్నారు. సో దానికి ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే మెచ్చుకుంటున్నారు మంచి ప్లేయర్స్ని తీసుకుంటున్నందుకు. అండ్ ఎక్స్పెక్ట్ చేయనట్టుగా కొంతమంది ప్లేయర్స్ అన్సోల్డ్ అయిపోయారు. ఎందుకంటే కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఇలాంటి ప్లేయర్స్ ఐపీఎల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించారో తెలుసు. మెయిన్గా మన సన్ రైజర్స్ హైదరాబాద్లో అయితే మంచి ఇంపాక్ట్ చూపించారు.
కానీ ఈసారి డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జానీ బెస్టో, ఈవెన్ మన తెలుగు అబ్బాయి కేఎస్ భరత్, గ్లెన్ ఫిలిప్స్, డారెల్ మిచెల్, షార్దుల్ ఠాకూర్, అజింక్య రహానే, ఇలా మంచి మంచి ప్లేయర్స్కి అయితే అసలు వాళ్ళు అన్సోల్డ్ అవ్వడం అనేది ఎవరూ ఊహించలేదు. వాళ్ళకి ఎంతో కొంత పెట్టి కనీసం మినిమం ప్రైస్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్ అందరినీ నెగ్లెక్ట్ చేశారు. అండ్ కొత్త కొత్త ప్లేయర్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ మనం మెయిన్గా మాట్లాడుకోవాలంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి అయితే చూసుకుంటే ఆల్రెడీ హెన్రిక్ క్లాసెన్ని, ట్రావిస్ హెడ్ని, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి అండ్ ప్యాట్ కమిన్స్ వీళ్ళనైతే ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. అండ్ మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జాంపా, అథర్వా టైడే, అభినవ్ మనోహర్, సిమర్జిత్ సింగ్ చాలా మంచి మంచి టీంని పిక్ చేశారు. సో ఈసారి ఇలాంటి టీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా కప్ కొడుతుంది అని అయితే ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. శ్రవంతి. రైట్ తేజస్వి, థ్యాంక్ యూ.